ఎన్టీఆర్ భరోసా పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర సెటిబుల్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం పల్లపు వీధిలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షురాలు వెంకటరమణమ్మ అధ్యక్షత వహించగా రాష్ట్ర సెటిబుల్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన చంద్రబాబు నాయుడు పంపే పెన్షన్ కోసం వృద్ధులు వికలాంగులు ఎదురుచూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ 4,000కు పెంచిందన్నారు. ఇప్పుడు పెన్షన్ పంపిస్తారని చెప్పేసి ఎదురు చూసే అవ్వాతాతలు ఎంతోమంది ఉన్నారు. ఉదయమే 1వ వార్డులో ఇవ్వడం జరిగింది ఎంపీ సానా సతీష్ బాబు గారితో కలిసి. అక్కడ వాళ్ళు చెప్పి మాటలు వింటే చాలా బాధాకరంగా అనిపించింది. అయితే ఈ పెన్షన్లు వాళ్ళకి ఎంతగా ఉపయోగపడుతున్నాయంటే కొంతమందికి మందుల రూపంలోనూ, కొంతమందికి ఆహార రూపంలోనూ రకరకాలుగా వాళ్ళకి చాలా భరోసాగా ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు రాగానే పెన్షన్ 4,000 చేయడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వికలాంగులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,000, అలాగే మంచాల నుంచి లేవలేని వాళ్ళకి 15,000, ఈ రకంగా ఈ పేదల భరోసాకి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలని అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అనేక పెట్టుబడులను మనకు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి బాటలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంచేత అలాగే లోకేష్ గారు ఉద్యోగాల్లో డిఎస్సి ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ప్రతి నెల 1వ తారీఖు ముందే జీతం అందుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఏ రంగంలో చూసుకున్నా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.